ప్రభువునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీకందరికీ శుభములు, వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ఈ రాత్రి ప్రార్థనకై చేరి వచ్చిన మిమ్మును ప్రభు నామమున అభినందిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి లూకాసు వార్తలో మనం బావుగా ఎరిగిన ప్యాసేజ్ 22వ అధ్యాయము 39వ వచనము నుండి 46వ వచనం వరకు. లూకాసు వార్త 22వ అధ్యాయము 39వ వచనము నుండి 46వ వచనం వరకు. ఈ పారాగ్రాఫ్ మనకు బాగా పరిచయము. దీనికి ఒక టైటిల్ పెడుతున్నాను. అదేమిటంటే గ్రేట్ ప్రిపరేషన్ ఫర్ ద గ్రేట్ వర్క్. గొప్ప పని కోసము గొప్ప సిద్ధపాటు. ప్రభువైన యేసుక్రీస్తు ముందు ఒక గొప్ప పని ఉంది. ఆ పని ఏంటంటే ప్రజలకు విమోచన కలిగించాలి. ప్రజలకు విమోచన కలిగించాలి. నరకాగ్నిగుండం తప్పించాలి. పాపము నుండి, శాపము నుండి, నరకము నుండి విడిపించాలి. దీన్ని మించిన పని ఈ ప్రపంచంలో దీన్ని మించిన పని లేదు. ప్రభు ఆ పని మీదనే లోకానికి వచ్చాడు. మరి ఆ పని ఇంకా ముగింపు, ఆ పని జరగబోతా ఉంది. కల్వరి శిలువలో ఆ యాగం జరగబోతా ఉంది. దానికి ముందుగా గెత్సెమనే తోటలో ఆయన సిద్ధపాటు. ఇందులో 7 సంగతులు ఉన్నాయి. 8 వచనాలలో 7 సంగతులు ఉన్నాయి. ఈ 7 సంగతులు ప్రభు పనికి, అనగా గొప్ప పనికి గొప్ప సిద్ధపాటును తెలియచేస్తాయి. ఈ పారాగ్రాఫ్ లో 7 సంగతులు చూచే ముందు లూకా సువార్త అంతటిలో కూడా ఆ సిద్ధపాటుకు సంబంధించిన ఉపోద్ఘాతాన్ని మనం చూడొచ్చు. ఎలా అంటే లూకా సువార్తలో 7 సందర్భాలలో ప్రభు చేసిన ప్రార్థనలు ఉన్నాయి. మొదటి సందర్భము 3వ అధ్యాయం 21వ వచనములో దిస్ ఇస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ డెడికేషన్. కాంటెక్స్ట్ ఆఫ్ డెడికేషన్ అంటే ప్రతిష్ట సందర్భం. తను తాను పనికి ప్రతిష్ఠించుకుంటున్నాడు. 3.5 సంవత్సరాల పెద్ద పని తన ముందు ఉంది. ఆ పనికి వెళ్ళక ముందు తాను బాప్తిస్మం తీసుకొని ఒడ్డుకు వచ్చి, చూడండి 21వ వచనములో ప్రజలందరూ బాప్తిస్మం పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మం పొంది ప్రార్థన చేయుచుండగా, 21లో ప్రార్థన చేశాడు. 23లో ఏం చేశాడు? యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు, అనగా ఒక పనికి తను తాను డెడికేట్ అయ్యేటప్పుడు ఆ పనికి ముందుగా ప్రార్థన చేయటం, దాన్ని కాంటెక్స్ట్ ఆఫ్ డెడికేషన్ అంటారు. అది ఏ పైన కానీ కావచ్చు, చిన్న పని కావచ్చు, పెద్ద పని కావచ్చు. ఎవరు అడిగారట బ్రదర్ భక్సింగ్ గారిని, అయ్యా మీరు మంచి బోధకునివే కాదు, మంచిగా భోజనాలు చేసే మాస్టర్ కుక్కుగా మీరు చలామణి అవుతున్నారు, ఎలా వచ్చింది మీకు అంటే అని అన్నాడంట. వంట చేసే ప్రతిసారి వంటకు ముందు మరి నాకు వంట చేసేది రాదు కనుక దేవా ఎంత ఉప్పు వేయాలి, ఎంత పసుపు వేయాలి, ఎంత కారం వేయాలి, ఎన్ని నీళ్లు పోయాలి అని దేవుణ్ణి అడిగేవాడంట. ప్రతి పనికి ముందు అడిగి చేసేవాడంట. అది ఫలప్రదమైంది. తాను వంటలు కూడా బాగా చేసేవాడని పేరు తెచ్చుకున్నాడు. కాబట్టి పనికి ముందు ఒకటవదిగా కాంటెక్స్ట్ ఆఫ్ డెడికేషన్. 5వ అధ్యాయానికి వస్తే అక్కడ కూడా 2వ సందర్భాన్ని మనం చూస్తాం. లూకాసు వార్త 5వ అధ్యాయము 16వ వచనములో ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళుచుండెను అని ఉంది. దిస్ ఇస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ యాక్లమేషన్. యాక్లమేషన్ అంటే పేరు ప్రఖ్యాతి. 15వ వచనములో అద్భుతాలు, మహత్కార్య సూచక్రియలు చేస్తున్న యేసయ్యను చూచి ప్రజలు ఇంకా గుంపులు గుంపులుగా వస్తున్నారు. ఆయన పేరు ప్రఖ్యాతి వ్యాపించింది. ఇంకా రెస్ట్లెస్ గా తయారైపోయాడు. ఎంత బిజీ అయిపోయినాడంటే ఇంక ప్రార్థనకు కూడా సమయం లేదనమాట. అప్పుడు ఆయన పనులన్నీ పక్కన పెట్టి, ప్రోగ్రాములు పక్కన పెట్టి మెల్లగా ప్రార్థన కొరకు జారుకున్నాడు. అరణ్యంలోనికి వెళ్ళిపోయాడు. గనుక మనం కూడా అంతే. ఈరోజు మరి
ఎంత బిజీ అయిపోయినామో మనకే తెలుసు. అయితే ఆ బిజీ మనల్ని ప్రార్థనకు దూరము చేసే బిజీగా ఉంటే ఆ బిజినెస్ మనకు నష్టమే. కాబట్టి ప్రార్థనా సమయాన్ని దొంగిలించేంత బిజీగా మనం ఏ బిజినెస్ లో ఉండకూడదు. కాబట్టి అవసరమైతే సర్ది పక్కన పెట్టి ప్రార్థనకు ఆ సమయానికి మోకరించటం అనేది మంచిది. యేసయ్య ఆ కాంటెక్స్ట్ చూడండి, కాంటెక్స్ట్ ఆఫ్ యాక్లమేషన్. కాబట్టి పని 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 పనులు ఎవరికైనా ఉండాలి, మంచిదే. కానీ ప్రార్థనను ఆ అధిగమించి పని అనేది మనకు అంత దీవెనకరంగా ఉండదు. అది రెండవ కాంటెక్స్ట్. ఇక మూడవ కాంటెక్స్ట్ 6వ అధ్యాయము 12వ వచనం. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయటకు కొండకు వెళ్లి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. దిస్ ఈస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ డెసిషన్. ఏంటయ్యా డెసిషన్ అంటే, తన పరిచర్యలో భాగస్వాములు కావడానికి 12 మంది అపోస్తలు తనకు కావాలి. వారిని నిర్ణయించాలి, డిసైడ్ చేయాలి. కనుక ఆ నిర్ణయం తప్పుగా ఉండకూడదని ముందు రోజు రాత్రంతా తాను ప్రార్థనలో 12వ వచనములో గడిపాడు. 13వ వచనములో తెల్లారిన తర్వాత జనసమూహములో నుంచి 12 మందిని ఆయన డిసైడ్ చేశాడు. అలాగే మన విద్యా ఉద్యోగాలు, వివాహాలు, సేవలు, ఎన్నో డెసిషన్స్ మనం తీసుకుంటూ ఉంటాం. అవి ఒట్టిగా మనం తీసుకోకుండా ప్రార్థనా సహితంగా నిర్ణయాలు తీస్తే అవి ఎంతో దీవెనకరంగా ఉంటుంది. దట్ ఈస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ డెసిషన్. ఇక నాలుగవది చూడండి, 9వ అధ్యాయము 18వ వచనం. ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయన యొద్ద ఉండిరి. నేను ఎవడనని జనసమూహములు చెప్పుకొనుచున్నారని ఆయన వారిని అడిగాడు. దిస్ ఈస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ రెవల్యూషన్. నేనెవరు మీరు గుర్తుపట్టగలగాలి. గుర్తుపట్టాలి అంటే నాకు నేను చెప్పుకోవడం కాదు, దేవుడు తన ఆత్మ మీకు బయలుపరచాలి. శిష్యులకు బయలుపరచబడాలి అంటే దేవుడే బయలుపరిస్తే మంచిది అని దేవునికి అప్పగించుకున్నాడు. ఒంటరిగా ప్రార్థన చేశాడు. తెల్లారి నాకు అడుగుతున్నాడు, అయ్యా మీరేమనుకుంటున్నారు నన్ను గురించి? లోకమేమనుకుంటుంది, మీరేమనుకుంటున్నారు? లోకులు ఎలా ఇలా అనుకుంటున్నారండి అన్నారు. సరే మీరేమనుకుంటున్నారని పేతుని అడిగితే ఆ పేతురు కరెక్ట్ ఆన్సర్ చెప్పాడు, నీవు దేవుని క్రీస్తువు. కాంటెక్స్ట్ ఆఫ్ రెవల్యూషన్. ఏదైనా మనకు దేవుడు బయలుపరచాలి అంటే ప్రార్థనే. ప్రార్థనే. దేవా ఈ సమాజానికి ఏ వాక్యం చెప్పాలి అని నీవు అడిగితే దేవుడు బయలుపరుస్తాడు. అది వాళ్ళకి ఎంతో దీవెన కలిగిస్తుంది. అలాగున కాంటెక్స్ట్ ఆఫ్ రెవల్యూషన్. ఇక ఐదవది చూడండి, 9వ అధ్యాయము 28వ వచనం. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తర్వాత ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంటబెట్టుకుని ప్రార్థన చేయటకు కొండ ఎక్కెను. ఆయన ప్రార్థించుండగా ఆయన ముఖరూపం మారెను, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరిసెను. దిస్ ఇస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్. రూపాంతర సందర్భం. రూపాంతర సందర్భం. కాబట్టి ఆయన వస్త్రాలు దగదగ మెరియటం కాదు, అంత మాత్రమే కాదు, ఆయన ముఖము తల తల మెరిసిపోతా ఉంది. ముఖం మారింది, వస్త్రం మెరిసింది. రూపాంతర అనుభవము ప్రార్థన ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్, క్లోతింగ్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ బిహేవియర్ అన్నాడు ఒక ఆయన. కాబట్టి మన ముఖము, మన అంతరంగాన్ని, మన వస్త్రాలు, మన వైఖరిని తెలియచేస్తాయి. అవి మారాలి అంటే మనము ఎక్కువగా ప్రార్థన చెయ్యాలి. ట్రాన్స్ఫిగరేషన్. ఇది ఐదవ సందర్భం. ఇక ఆరవ సందర్భం 11వ అధ్యాయము 1వ వచనం. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన సాధించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పుమని ఆయనను అడిగెను. దిస్ ఇస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. బోధనా సందర్భం. బోధించే ముందు ప్రార్థించటం. కాబట్టి శిష్యులకు ప్రార్థనా పాఠాన్ని నేర్పించాలి, బాగా నేర్పించాలి. జీవితకాలం ఎల్లా ఆ పాఠము వారికి నిలిచిపోవాలి అంటే దాని వెనుక రాత్రంతా ప్రార్థన చేశాడు, తెల్లారి వారికి పాఠాన్ని బోధించాడు. కాంటెక్స్ట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. మరి చార్లెస్ స్పర్జన్ మహాబోధకుడు అంటారు, ఎలా 25 నిమిషాలే బోధించేవాడంట.
దాని వెనుక 25 గంటలు సిద్ధపడేవాడంట. మనకు అలాంటి సిద్ధపాటు ఉండదు. అందుకోసమే మన బోధన ఎఫెక్టివ్ గా ఉండదు. అంతటి ఎఫెక్టివ్ గానే ఉంటుంది. కాబట్టి ఈ వచనం మనకు నేర్పేది ఏంటంటే అవర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. బోధించే మనము ఎక్కువ వెనకన ప్రార్థన చేయాలి. ప్రార్థనలో బోధను తడపాలంట, నింపాలంట, తడిసిపోవాలి అది ప్రార్థనలో. అది మంచి పంటను ఇవ్వగలుగుతుంది. అది ఆరవదిగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఏడవది లూకాసు వార్తలో మనం చదువుకున్న 22వ అధ్యాయములో 39 నుంచి 46 వరకు ఈ 8 వచనాలలో దిస్ ఇస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ రెడెంప్షన్. విమోచన సందర్భం. ప్రభు తన ప్రజలు విమోచించడానికి ఇంకా ఆయన శిలువకెక్కాలి, కొడా దెబ్బలు తినాలి, మరి ముఖమున ఉమ్మి, తలలో ముళ్ళ కిరీటం, శిలువను మోయాలి, చేతుల్లో మేకులు, పక్కలో బల్యం, దేహమంతా దెబ్బలు గాయాలు అనుభవించాలి, మహా గొప్ప యజ్ఞం జరగాలి. మరి అంత గొప్ప పని జరగాలంటే గొప్ప సిద్ధపాటు తనకు అవసరమని గెసమనే తోటలో ఆయన కనబడుతున్నాడు. ఈ 8 వచనాలలో 7 సంగతులను మళ్ళీ మనం చూస్తాం. కాబట్టి ఆ 7 సంగతులు, ఈ 7 సంగతులు మొత్తం 14 ప్రార్థనలో మనకు చాలా ప్రాముఖ్యమైనవి. ఈ కాంటెక్స్ట్ ఆఫ్ రెడెంప్షన్, విమోచన సందర్భములో ప్రజలకు విమోచన కలిగించటంలో తాను సిద్ధపడుతున్నాడు. ఆ సిద్ధపాటు ప్రార్థనలో సిద్ధపడుతున్నాడు అనేది మనం మర్చిపోకూడదు. కాబట్టి ఒక వ్యక్తి ప్రార్థనలో ఎంతగా సిద్ధపడితే పనిలో అంత ఫలప్రదంగా ఉండగలుగుతాడు. కాబట్టి ఈ గెస్సమనే తోటలో గ్రేట్ ప్రిపరేషన్ ఫర్ గ్రేట్ వర్క్ ఏమిటయ్యా అంటే 7 సంగతులు ఉన్నాయి. ఈ 7 కూడా 7 పీలు. మొదటి పి అంటూ చూడండి, 39వ వచనం. తర్వాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున, వాడుక, ప్రాక్టీస్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన అనేది జీవితంలో వాడుక అయిపోవాలి, ఒక హ్యాబిట్ గా మారిపోవాలి. తెల్లారితే బ్రషింగ్, బెడ్ కాఫీ, టయానికి టిఫిన్, టయానికి లంచ్, మరి టయానికి డ్యూటీకి వెళ్ళటం, టయానికి రావటం, రాగానే మళ్ళీ కాఫీ త్రాగటం ఒక అలవాటు అయిపోతుంది. ఆ టయానికి అది చేసేస్తాం, మనకు తెలియకుండానే మన కాళ్ళు చేతులు అక్కడికి వెళ్ళిపోతా ఉంటాయి. అలానే ప్రార్థన ఆ సమయానికి, ఆ స్థలానికి వాడుక చొప్పున ఆయన కొండకి వెళ్ళిపోయేవాడు. ప్రార్థన అనేది అంత అలవాటు అయిపోయింది. దానియేలు కూడా అంతే కదా. 6వ అధ్యాయం 10వ వచనములో ఆయనకు కూడా ప్రార్థన వాడుకైపోయింది. దినానికి 7 సార్లు చేయటం ఆయన అలవాటు చేసుకున్నాడు అనమాట. కాబట్టి ఒకటవదిగా ప్రార్థన మన జీవితాల్లో బాగా ప్రాక్టీస్ అయిపోవాలి, వాడుకైపోవాలి. మనకే కాదు, మన పిల్లలకు కూడా ఇది ఎన్నడూ మిస్ కాకూడదు. మనం ప్రార్థన చేస్తుంటాము కానీ మన పిల్లల సంగతి ఏంటి? వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారా లేదా? అసలు అలవాటు మనం చేయించామా? ఉం? ఆ, కేవలం భోంచేసేటప్పుడు చేసే ప్రార్థన అది పెద్ద ప్రార్థన కాదు. ఆ తనకంటూ తాను ఒంటరిగా చేసుకునే ప్రార్థన మన పిల్లలకు నేర్పించాలి. అది వాళ్ళకి అలవాటైందో లేదో కూడా చూడాలి. అలాగే సంఘానికి కూడా ప్రార్థన అనగానే పరుగులెత్తి వాడుక చొప్పున ప్రజలు రావాలి ప్రార్థన కూడికకు. మరి రావాలి. ఎవరు అన్నారు ఆదివారం మందిరం ఫుల్ అంట, ప్రార్థన కూడికలో నిల్ అంట. ఆదివారం ఫుల్, అది వర్షిప్ మీటింగ్. మరి ప్రార్థన కూడికలో నిల్, ఏదో ఇద్దరు ముగ్గురు. కాబట్టి ఒక సంఘం యొక్క నిజమైన శక్తి ఎక్కడ ఉంటుందయ్యా అంటే ఆదివారం ఏదో సరదాగా సెలవని ఆ, రావటం అనే ఒక వాడుక ఉంది. కానీ అసలైన పవర్ హౌస్ అనేది ఇలా మంగళవారము ప్రార్థనలో గడిపే సమయం, కూడుకున్న సంఖ్య, అది అసలైన బలం అని భక్తులు అంటారు. మరి కనుక మీ సంఘములో ఎంతమంది వస్తారు ఆదివారం అంటే 1000 మంది, ప్రార్థన కూడికకి ఎంతమంది వస్తారంటే 10 మంది. ఆ 10 మందే అసలైన సంఖ్య అని అంటారు. మరి కనుక అది ఆలోచించాలి. ఒకటవదిగా ఏం చెప్పుకున్నాం మనం? ప్రాక్టీస్ ఆఫ్ ప్రేయర్. రెండవది చూడండి, 39వ వచనములో తన వాడుక చొప్పున ఒలీవ కొండకు వెళ్ళగా. ఇది ప్లేస్ ఆఫ్ ప్రేయర్. ఒక ప్లేస్ అనేది ప్రభువు కలిగి ఉన్నాడు. మనకు కూడా ఈరోజు దేవుడు మంచి గృహాలు ఇచ్చాడు. ఒక ప్రార్థన గది అనేది మనకెంతైనా మంచిది. ప్రార్థన గది లేకపోయినా ప్రార్థన మూల అయినా ఉండాలి.
ఆ సమయానికి ఆ స్థలములో మనము మన పిల్లలు ఆ ఏకాంతంగా ప్రార్థన చేసుకునే ఒక చిన్న గది అనేది ఎప్పటికైనా మంచిదే. ప్రభు చూడండి ఒలివ కొండకు ఆయన ప్రార్థనా స్థలం అది. అరణ్యానికి వెళ్ళిపోయేవాడు, అక్కడ మోకరించేవాడు. శిష్యులు ఎప్పుడు చూచేవారు, అక్కడికి వెళ్తున్నా అంటే తెలుసు ఇంకా వాళ్ళకి ఆయన ప్రార్థనకి వెళ్తున్నాడు అని. ప్రార్థనా స్థలం అది ఒక రహస్య స్థలం. తలుపు వేసి "ఉమ్, మీరు రహస్యములో ఉన్న తండ్రికి ప్రార్థన చేయండి" అని ఆ ఒక ప్రార్థన గదిని గురించి ప్రభు మాట్లాడతాడు. కాబట్టి చిన్న ఇల్లు అయినా ఒక ప్రార్థనా స్థలం. మరి భగత్ సింగ్ గారు మోకరించిన స్థలం గుంతలు పడిందంట. ఎందుకంటే ఎక్కువ అక్కడ ఆ స్థలంలో అక్కడే మోకరించేవాడు. ఆ బండ ఆ, మరి గుంతలు పడిందని భక్తులు చెప్తారు. మనకు అట్లా బండలు గుంతలు పడవు. పండుకొని పడుకొని మంచాలు గుంతలు పడతా ఉంటాయి. ఆ ప్రార్థన కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనది. నీవు మోకరించిన స్థలం. భక్తులు చెప్తా ఉంటారు, అదిగో ఆయన మోకరించిన స్థలం, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. కాబట్టి ప్రార్థనా స్థలానికి కూడా ఒక విశేషత అనేది మనం గమనిస్తాం. కాబట్టి ఒకటవదిగా ప్రాక్టీస్ ఆఫ్ ప్రేయర్, రెండవది ప్లేస్ ఆఫ్ ప్రేయర్ అని చూస్తాం. మూడవదిగా చూడండి 41వ వచనములో వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి, ప్రైవసీ ఆఫ్ ప్రేయర్. ప్రార్థనలో కూడా ప్రైవసీ ఉండాలి. అంతవరకు ముగ్గురు శిష్యులతో ప్రార్థన చేసిన యేసు ప్రభు వారిని అక్కడే పెట్టేసేసి మీరు ఇక్కడ ప్రార్థన చేసుకోండి బాబు, నేను కొంచెం దూరం వెళ్ళి నేను ఒంటరిగా నా తండ్రితో మాట్లాడుకునే విషయాలు ఉన్నాయని. ప్రైవసీ ఆఫ్ ప్రేయర్. కాబట్టి మనము బహిరంగంగా సంఘంలో చేసుకునే ప్రార్థనలు ఉంటాయి, పిల్లల దగ్గర కుటుంబంలో చేసుకునే ప్రార్థనలు ఉంటాయి. మనము మన ప్రభు ఇద్దరమే. ఇంకా మన పర్సనల్ విషయాలు ఉంటాయి, అవి పబ్లిక్ గా మనం చేయకూడదు, ఫ్యామిలీలో కూడా చేయకూడదు. అది నీవు నీ దేవునితో చేసుకునే ప్రైవసీ అన్నమాట. కాబట్టి ప్రైవేట్ ప్రేయర్ గానే చేసుకోవాలి తప్ప దాన్ని పబ్లిక్ చేయకూడదు. ఎక్కడో పెళ్లి జరుగుతుందంట, ఆ పెళ్లిలో మరి పెళ్లి చేసిన ఒక ఆయన ఆ పెళ్లి కొడుకుతో పెళ్లి కూతురుతో ప్రార్థన చేపిస్తాడు. ఆ బాబు ప్రార్థన చేయంటే అబ్బాయి ప్రార్థన చేశాడు పెళ్లికి ముందు. ఆ ఉంగరాలు మార్చుకునే ముందు, లేక ప్రమాణాలకు ముందుగా అబ్బాయి చేశాడు. ఓకే, తర్వాత అమ్మాయి నువ్వు చేయనా అంటే ఆ అమ్మాయి చేస్తుందంట. దేవా, నేను పంది వలె పొర్లినాను, కుక్క వలె తిరిగినాను అని చేస్తా ఉంటే ఆ పెళ్లి కొడుకు కళ్ళు తెరిచి అమ్మాయికి వెళ్ళి చూస్తున్నాడంట. ఏం రా, ఈ పిల్లనైనా నేను చేసుకునేది, పందిలాగా పొర్లిందంట, కుక్కలాగా తిరిగిందంట, పోయి పోయి ఈ పిల్లని చేసుకుంటున్నానే అని పాపం చాలా కలవరపడ్డాడట. సో బహిరంగంలో చేసే ప్రార్థన కాదది. నువ్వు పందిలాగా తిరిగావో కుక్కలాగా తిరిగావో అది నీ పర్సనల్. మరి బహిరంగ వచ్చినప్పుడు దేవా నేను పాపినంటే చాలు. నువ్వు అంత లోతుగా పంది కుక్క అని ప్రజలు ఏమైపోవాలి. కాబట్టి అది ప్రైవేట్. మన పర్సనల్ థింగ్స్ పర్సనల్ గా ప్రభుత్వం చెప్పుకున్నప్పుడు ఇంకా ఘోరంగా నువ్వు చేసిన పాపాన్ని ప్రభుత్వం పంచుకోవచ్చు, ఒప్పుకోవచ్చు. అది సభ. కాబట్టి ప్రైవసీ అనేది ఎప్పటికైనా మంచిది. కాబట్టి ప్రార్థనలో కూడా ప్రైవేట్. కాబట్టి ప్రైవసీ ఆఫ్ ప్రేయర్ అనేది మూడవదిగా చూస్తున్నాం. నాలుగవదిగా చూడండి, నాలుగవదిగా అక్కడ కనపడుతుంది 41వ వచనం. వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాల్లోని పోస్చర్ ఆఫ్ ప్రేయర్. పోస్చర్ అంటే భంగిమ, ప్రార్థనా భంగిమ. ఒకటవది ప్రార్థన వాడుక, రెండవది ప్రార్థనా స్థలము, మూడవదిగా ప్రార్థన రహస్యత, నాలుగవది ప్రార్థన భంగిమ. ప్రార్థనలో మోకాల్లోని అనే మాట. కాబట్టి కొన్నిసార్లు వయస్సును బట్టి, అనారోగ్యాన్ని బట్టి, ఆపరేషన్ బట్టి, గర్భాన్ని బట్టి, తర్వాత స్థల భావాన్ని బట్టి మోకరించడానికి అవకాశం లేకపోవచ్చు. కానీ అనుకూలత మంచిగా ఉంది అంటే మోకరించి ప్రార్థన చేయటమే మంచిది. భక్తులు అలా నేర్పారు, అది మనం నేర్చుకున్నాం. పౌలు కూడా మోకాల్లోని, దావీదు కూడా మోకాల్లోని, యేసు ప్రభు కూడా ఇక్కడ మోకాల్లోని. మోకాల్లోని చేస్తేనే ప్రార్థన ప్రభు వింటాడని కాదు. మోకాళ్ళు వంగకుండా నిలబడి ప్రార్థన చేసినా, నడుస్తూ ప్రార్థన చేసినా, పండుకొని ప్రార్థన చేసినా ఆ ప్రార్థన దేవుడు వింటాడు, జవాబిస్తాడు. అయితే మోకాల్లోని అనేది క్రమశిక్షణను చూపిస్తుంది. ప్రార్థనలో కూడా ఒక మంచి క్రమశిక్షణ అనేది అక్కడ పాఠం. కాబట్టి క్రమశిక్షణతో కూడిన ప్రార్థన మనం అలవర్చుకోవాలి. ప్రార్థనలో కూడా ఆ కూర్చునే విధానం, మోకరించే విధానం, అది డిసిప్లిన్ తెలియజేస్తుంది అనమాట. డిసిప్లిన్ తో కూడిన ప్రార్థన.
కాబట్టి దేవా నాకు ఇంతవరకు ప్రార్థన చేసిన అనుభవాలు ఉన్నాయి కానీ క్రమశిక్షణ లేకుండానే చేశాను అని ఒకవేళ అనిపిస్తుంటే దానికి ఒక క్రమాన్ని ఒక కన్సిస్టెన్సీని అలవాటు చేసుకోవడం అనేది ఎంతైనా మంచిది. కాబట్టి ఇక్కడ 4 సంగతులు మనం చూచాం. ఒకటవదిగా ప్రాక్టీస్, రెండవదిగా ప్లేస్, మూడవదిగా ప్రైవసీ, నాలుగవదిగా పోస్చర్. 4 సంగతులు చూచాం. ఐదవదిగా చూడండి, ఐదవదిగా 40 వచనం. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయుడి. పర్పస్ ఆఫ్ ప్రేయర్. కాబట్టి ప్రార్థనలో ఒక ఉద్దేశం ఏంటయ్యా అంటే శోధనలో ప్రవేశించకూడదు. శోధనను జయించే ఒక ఉద్దేశము. శోధన జయించే ఉద్దేశం మాత్రమే కాదు, మరొక ఉద్దేశం ఏంటంటే అక్కడే ప్రార్థన చేస్తున్నాడు 30:42లో, నా యొద్ద నుండి ఈ గిన్నెను తొలగించయ్యా, అయినా నా చిత్తం కాదు, నీ చిత్తము, నీ ఇష్టమే, నీ చిత్తమే. కాబట్టి రెండు సంగతులు. ప్రార్థన ఉద్దేశం, పర్పస్ ఆఫ్ ప్రేయర్ ఏంటంటే శోధన జయించుట, ఆయన చిత్తమును జరిగించుట. కాబట్టి ప్రార్థన మోకరించినప్పుడు ఏ ఉద్దేశంతో ప్రార్థిస్తున్నాం, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ప్రేయర్. ఒక ప్రార్థనకు ఒక నిర్దిష్టమైన ఒక ఉద్దేశం, పర్పస్ అనేది మన జీవితంలో కలిగి ఉండటం అనేది మనం ప్రార్థన ఒక నిర్దిష్టమైనటువంటి ఉద్దేశం. కాబట్టి ఈరోజు మనం ప్రార్థనకై చేరువచ్చాం. ఏంటి ప్రార్థన కంటెంట్స్ మన దగ్గర ఉండాలి. ఏ ప్రార్థన కంటెంట్ లేకపోతే ఏదో చేసి వెళ్ళిపోతాం. ప్రార్థన కంటెంట్ ఒక 10 పాయింట్లు కావచ్చు, ఒక 15 పాయింట్లు కావచ్చు. కాబట్టి ప్రార్థన కంటెంట్ అనేది మన దగ్గర ఉండాలి. ఇక్కడ ఒక కంటెంట్ అంటే శోధనలో పడకూడదు, రెండవది ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. ఆ ప్రధాన రెండు ఉద్దేశాలతో ప్రార్థనలో ప్రభు మూలుగుతా ఉన్నాడు. కనుక ప్రార్థన అనేది ఇక్కడ ప్రార్థన ఉద్దేశం, కంటెంట్. కాబట్టి పర్పస్ ఆఫ్ ప్రేయర్ మన జీవితంలో కూడా కంటెంట్ అనేది ఉండాలి. పౌలు కూడా అంటాడు, మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాసుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు. అక్కడ ఎంత కంటెంట్ ఉందో చూడండి. మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు. మరి రాజుల కొరకు అన్నప్పుడు దేవ రాజులను దీవించు, రక్షించు కాదు, రాజుల పేర్లు పెట్టుకోవాలి. ట్రంప్ మొదలు పెట్టుకుని మీ యొక్క లోకల్ కౌన్సిలర్ వరకు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ పేర్లు మన దగ్గర ఉండాలి. అధికారులు, నీ యొక్క అధికారులు ఎవరు, నిన్ను పరిపాలిస్తున్న వారు, నీ లీడర్స్ ఎవరు, వారి కొరకు నువ్వు ప్రార్థన. మనుషులందరి కొరకు అన్నప్పుడు ఎంత పెద్ద సర్కిల్లో చూడండి. కాబట్టి మన దగ్గర ప్రార్థన సర్కిల్స్ ఉండాలి. ఫ్యామిలీ ఒక సర్కిల్, రిలేటివ్స్ ఒక సర్కిల్, నైబర్హుడ్ ఒక సర్కిల్, ఫ్రెండ్స్ ఒక సర్కిల్, సంఘము ఒక సర్కిల్, అలాగే మీ యొక్క ఉద్యోగం అంతా వర్క్ పాయింట్ లో ఉన్న వారందరూ ఒక సర్కిల్. అలాగనే కనీసం 7 సర్కిల్స్ అయినా తయారు చేసుకుని ఆదివారం ఒక సర్కిల్ కోసం ప్రార్థన చేయటం, సోమవారం మరొక సర్కిల్ కోసం, మంగళవారం ఒక సర్కిల్ కోసం. తద్వారా ఆ వారంలో ఒక 7 రకాల సర్కిల్స్ కోసం మనం ప్రార్థన చేరువాలి. రెండో వారం మళ్ళా ఇంకొకసారి అట్లా అట్లా పెద్ద సర్కిల్ ప్రార్థన ప్రపంచము, ప్రపంచ పటం మన ఎదుట పెట్టుకొని మనం ప్రార్థన చేయాలి. సో ప్రార్థన ఉద్దేశాన్ని మనం అక్కడ చూసాం. తర్వాత ఆరవది చూడండి, ప్రార్థనలో ఆరవదిగా 44 వచనం. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. ప్రైస్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన వెల. ప్రార్థన ఉద్దేశం మాత్రమే కాదు, ప్రార్థనలో వెల చెల్లించాలి. ఇక్కడ వెల ఏంటయ్యా అంటే రక్తము చెమటగా కారునంతగా తాను భారముతో ప్రార్థన చేస్తున్నాడు. ప్రైస్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థనలో ప్రైస్ అనగా నీవు చెమట. ఆ రోజు ఆయన రక్తము చెమటగా కార్చాడు. కనీసం మనం చెమటైనా కార్చాలి. దేహము అలసిపోయిందనమాట. అంతగా ప్రభు సన్నిధిలో ప్రార్థన ప్రైస్. కాబట్టి మనం ప్రార్థనలో ఎప్పుడైనా చెమట కార్చాము, అలసిపోనంతగా, కాలు చేతులు తిమ్మిరి పట్టునంతగా, మోకాళ్ళు నొప్పు పట్టినంతగా దేవుని సన్నిధిలో పెనుగులాడాను. ఎంత పెనుగులాడయ్యాడు అంటే ఆ తోడ తుంటి భాగం సఫర్ అయ్యేలాగున యాకోబు పెనుగులాడాను. అది ప్రైస్ అన్నమాట. ప్రైస్. ప్రార్థన చేస్తుండగా చెమట కారెను, కన్నీరు కారెను. మరి ఎజ్రా ప్రార్థన చేస్తుంటే కన్నీరు కారింది, నెహెమ్యా ప్రార్థన చేస్తుంటే కన్నీరు కారింది. కన్నీరు కార్చటం, చెమట కార్చటం, తొడభాగము ఆ కుంటి భాగం కావటం అనగా ప్రైస్ అన్నమాట. ప్రార్థనలో
మనం చెల్లించే వేళ సమయాన్ని ఖర్చు పెట్టడం కావచ్చు, సొమ్మును ఖర్చు పెట్టడం కావచ్చు, భారంతో దూరమైన రావడం కావచ్చు, బహుశా అలసిపోయిన తర్వాత ప్రార్థనలో మోకరించడం కావచ్చు. సమ్ ప్రైస్ వీ హ్యావ్ టు స్పెండ్ ఆన్ ప్రేయర్ అన్నట్టుగా. కాబట్టి ప్రార్థన వేళ అనేది. ఇక ఏడవది చూడండి, ఒక్క నిమిషం ఉంది నా ముందు. ఆ ఒక్క నిమిషంలో ఏడవది చెప్పి ముగిస్తాను. ఆ ఏడవది ఏమిటయ్యా అంటే, చూడండి 43వ వచనం. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయన్ను బలపరిచెను. పవర్ ఆఫ్ ప్రేయర్. ఎప్పుడైతే 6 ఉన్నాయో పైనుంచి ఏడవది అదేమిటంటే, పరలోకం నుండి దూత వచ్చి పవర్ బలపరచను. ప్రభువుకు బలం. పరలోకపు దేవుడు తన దూత ద్వారా పంపిస్తున్నాడు, ఆదరిస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు, బలపరుస్తున్నాడు, శక్తినిస్తున్నాడు. ఇక వెళ్ళు, ఏం పర్వాలేదు, శివయాగాన్ని జరిగించగలవు ఆ అని వీపు తట్టి దూత బలపరుస్తున్నట్టుగా చూస్తున్నా. కాబట్టి పవర్ ఆఫ్ ప్రేయర్ దిగి రావాలంటే ముందు ఆ 6 పీస్ ఉన్నప్పుడు 7వ పీ కూడా మనం అనుభవిస్తాం. కాబట్టి ఆ ప్రభువు చేసిన ప్రార్థనా జీవితములో, ప్రభు నేర్చుకున్న ప్రార్థనా జీవితంలో, లైఫ్ ఆఫ్ ప్రేయర్ లైఫ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ లో 7 సంగతులు చూచాము. తర్వాత ప్రిపరేషన్, గ్రేట్ ప్రిపరేషన్ ఫర్ ద గ్రేట్ వర్క్ లో కూడా 7 సంగతులు చూచాము. ఆ ఏడు మన ముందు పెట్టుకొని మన ప్రార్థనా జీవితం ఎలా ఉందో పరీక్షించుకొని ప్రార్థనా వీరులముగా, ప్రార్థన వీర నారీమణులముగా మన సంఘాన్ని మనం బలపరుచుకుందాం, కార్యాలు జరిగిద్దాం. ప్రభు కొరకు ప్రార్థన వీరులముగా ఆ గొప్ప కార్యాలు జరిగిద్దాం. ప్రభు అలాంటి వారి కొరకు ఎదురు చూస్తున్నాడు. నా మందిరము అనేకులకు ప్రార్థన మందిరము అన్నాడు. కాబట్టి ప్రార్థనా మందిరాలు నిజంగా ప్రార్థన వీరులతో నింపబడితే గొప్ప కార్యాలు మన ద్వారా జరుగుతాయి. అలాంటి కృప దేవుడు మనకందరికి సమృద్ధిగా దయచేయునుగాక. ఆమేన్. In the light of the word that